టీఎస్పీఎస్సీ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యోగాల రాక చాలా మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, రాజ్యాంగబద్ధ వ్యవస్థ అయి ఉండి పరీక్షల నిర్వహణలో పదే పదే టీఎస్పీఎస్సీ విఫలమవుతుందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మొదటిసారి పేపర్ లీకేజ్తో పరీక్ష రద్దు చేశారని, రెండోసారి నిర్వహించే సమయంలోనూ నిబంధనలు పాటించకుండా ఎందుకు నిర్లక్ష్యం వహించిందని ప్రశ్నించింది. గ్రూప్ 1 రీ పరీక్షలలో బయోమెట్రిక్ పెట్టకపోవడానికి కారణాలేంటి? మధ్యాహ్నం 2:30 టీఎస్పీఎస్సీ నుండి ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలని అడ్వకేట్ జనరల్ కు హైకోర్టు ఆదేశించింది. టీఎస్పీఎస్సీ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యోగాలు రాక చాలా మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, రాజ్యాంగబద్ధ వ్యవస్థ అయి ఉండి పరీక్షల నిర్వహణలో పదే పదే టీఎస్పీఎస్సీ విఫలమవుతుందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మొదటిసారి పేపర్ లీకేజ్తో పరీక్ష రద్దు చేశారని, రెండోసారి నిర్వహించే సమయంలోనూ నిబంధనలు పాటించకుండా ఎందుకు నిర్లక్ష్యం వహించిందని ప్రశ్నించింది. గ్రూప్ 1 రీ పరీక్షలలో బయోమెట్రిక్ పెట్టకపోవడానికి కారణాలేంటని మధ్యాహ్నం 2:30 టీఎస్పీఎస్సీ నుండి ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలని అడ్వకేట్ జనరల్ కు హైకోర్టు ఆదేశించింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ ద్వారా అందజేస్తారు. పవన్, టీఎస్పీఎస్సీ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చాలా మంది ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకుంటే రాజ్యాంగబద్ధ వ్యవస్థ ఉండి పరీక్ష నిర్వహణలో టీఎస్పీఎస్సీ పదే పదే ఎందుకు విఫలం అవుతుందని చెప్పి కూడా హైకోర్టు ఆ యొక్క టీఎస్పీఎస్సీ సంబంధించిన అధికారులను నిలదీసింది. అయితే మొదటగా యొక్క పేపర్ లీకేజ్ విషయంలోనే పరీక్ష రద్దయింది. అయితే రెండోసారి నిర్వహించే సమయంలో నిబంధనలు ఎందుకు పాటించలేదని చెప్పి కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే గ్రూప్ 1 రీ పరీక్ష సమయంలో బయోమెట్రిక్ ఎందుకు పెట్టలేరు అనే దానిపైన కూడా ప్రధానంగా హైకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో అయితే దీనిపైన యొక్క బయోమెట్రిక్ సంబంధించి ఆర్థికంగా కొంత డబ్బుల విషయంలో లేవు కాబట్టి ఒక బయోమెట్రిక్ పెట్టలేమని చెప్పి కూడా ఇందులో ఈ యొక్క టీఎస్పీసీ సంబంధించిన ప్రభుత్వం తరఫున ఈ యొక్క అడ్వకేట్ జనరల్ కూడా పూర్తిగా ఈ యొక్క వాదన కూడా వినిపించారు. అయితే ఈ యొక్క మధ్యాహ్నం 2:30 ఈ యొక్క విచారణ కూడా వాయిదా వేసింది. అయితే 2:30 లోపు టీఎస్పీసీ నుంచి ఇంట్రొడక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా అడ్వకేట్ జనరల్ కు హైకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. తిరిగి 2:30 గంటలకు ఈ యొక్క విచారణ కూడా ప్రారంభం అవుతుంది. ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పటికే యొక్క సింగిల్ బెంచ్ యొక్క గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ సంబంధించి పరీక్షను రద్దు చేసి ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో డివిజన్ బెంచ్ ను యొక్క ప్రభుత్వం ఆశ్రయించింది. అయితే ఈ రోజు ఈ యొక్క దీనిపైన విచారణ కూడా కొనసాగిన నేపథ్యంలో మధ్యాహ్నం 2:30 గంటలకు వాయిదా వేసింది. 2:30 గంటలకు తిరిగి యొక్క విచారణ ప్రారంభం అవుతుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.